శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం సమర్థ రామదాసు వారి యొక్క దివ్య లీలా వైభవంలో మనం 44వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల్ బాబా వారి పాదపద్మాలకి, మాతా నిరంజనానంద మాతాజీ పాదపద్మాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ, ఇవాళ లీలా వైభవంలో 44వ రోజులో వేణుబాయికి చలిజ్వరం, అలాగే తిమాజీ పంత్కి ప్రాణరక్షణ, ఇటువంటి అపూర్వమైనటువంటి ఘట్టాలు మనం స్మరణం చేసుకుందాం. సమర్థులు వారి శిష్యురాలైనటువంటి వేణుబాయిని ఆశ్రమంలో ఉండడానికి నియమించి అక్కాబాయి మరికొంతమంది శిష్యులు పట్టణానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అప్పుడు అక్కాబాయి రామచంద్రుని ప్రార్థన చేసి, రామచంద్ర ప్రభువు ప్రార్థన చేసుకుంటూ, రామనవమి ఉత్సవాల కోసం సాహిత్యం సరుకులు తెచ్చుకోవడం కోసం మేము పొరుగురు వెళుతున్నాం. మేము తిరిగి వచ్చే వరకు వేణుబాయితోనే సేవలు చేయించుకో. ఈ ఆశ్రమవాసులందరికీ పరిరక్షించే బాధ్యత నీదే తండ్రి మహాప్రభు రామచంద్ర పాహి అని చెప్పి అక్కాబాయి దండం పెట్టుకుని వెళ్ళింది. అప్పగింతలు కూడా చేసింది. ఇలా శ్రీరాములు వారి అందరికీ స్వాధీనపరిచి వారు బయలుదేరి వెళ్ళారు. సమర్థులు వారు ఎక్కడో తీర్థాటనంలో ఉన్నారు. 2 రోజులు బాగానే వేణుబాయి శ్రీరామచంద్రమూర్తికి పూజలు, నివేదన, హారతులన్నీ చేసింది. 3వ రోజు వేణుబాయికి విపరీతమైనటువంటి చలిజ్వరం వచ్చింది. తెల్లవారులు చలితో వణికిపోతోంది. మిగిలిన శిష్యులు కొంతమంది గొంగళి అంటే కంబళి అంటారు కొన్ని ప్రదేశాల్లో, కొన్ని ప్రదేశాల్లో గొంగళి కప్పారు, సేవలు చేశారు. తెల్లవారింది. ఆమెకు లేచి నిలబడే శక్తి కూడా లేదు. వంటలు, నైవేద్యం చేయాలి. అది కాకుండా శ్రీరామనవమి ఉత్సవాలకి ప్రత్యేకమైనటువంటి పనులు కూడా చేయవలసి ఉంటుంది. ఈ స్థితిలో తనకి ఈ విధంగా అనారోగ్యం వచ్చిందని దిగులు పడి తోటి శిష్యులతో ఇలా చెప్పింది: నా బాధ్యతని అక్కాబాయి శ్రీరామచంద్రమూర్తికి అప్పచెప్పింది, కాబట్టి నన్ను తీసుకెళ్లి శ్రీరామచంద్రమూర్తి ఎదుట నిలబెట్టి బంధించండి అని కోరింది. వారు అలాగే చేశారు. ఇక వేణుబాయి పాడడం ప్రారంభం చేసింది. ఆమె స్వయంగా కవయిత్రి అవడం వలన తీవ్రమైనటువంటి భావోద్వేగానికి లోనే ఈ విధంగా వ్యక్తపరిచింది: పతిత పావన జానకీ జీవన అరవిందనయన శ్రీరామరాయ, అక్కాగావు గేలి మజవ్యద జాలి దయాళ రాహిలి నవమీ తూజు అక్కాగం నా జాత ఐకా సీతాకాంత వేణీచ ఆకాంత పావావేగి నవమీ సమారంభ పాహుజ్యాభరణ మగదైవ రాఘవ జానోరాహ ఐకుని కరుణ అయోధ్యేచరణ మూర్తిచనయన అశ్రు అలే ఐకుని వచన పతితపావన కృపేచ పావన వేణీఖరి. తన నిజస్థితిని వివరిస్తూ వేగంగా ఆరోగ్యాన్ని ప్రసాదించమని, శ్రీరామనవమి కార్యక్రమాలు చక్కగా జరిపించుకోమని, తన పైన అక్కాబాయి ఉంచినటువంటి బాధ్యతలు నిర్వహించడానికి శక్తిని ప్రసాదించమని కోరుతూ దీనాతిదీనంగా వేడుకున్నది. ఆమె పాడినప్పుడు కళ్ళ వెంట నీరు కారుతున్నది. శ్రీరామచంద్రమూర్తి కళ్ళ వెంట కూడా నీళ్లు వచ్చాయి. క్షణాల్లో ఆమె జ్వరం తగ్గిపోయింది. ఆమె వెనక సమర్థులు వారు నిలబడి ఉన్నారు. ఆమె గ్రహించలేదు. ఆమె ఆశ్చర్యపడి సమర్థులు వారు ముందుకొచ్చి గంభీరమైనటువంటి కంఠస్వరంతో, ఏమి వేణుబాయి, మా వద్ద నేర్చుకున్నది ఇదేనా? ఈ పనికిరాని దేహానికి బాధ కలిగితే దేవుణ్ణి ఇబ్బంది పెట్టడం సబబేనా? ఇది శిష్యుల తాలూకా లక్షణమా అని గర్జించారు. ఆమె కట్లు విప్పండి అని మిగతా శిష్యులు ఆదేశించారు. వేణుబాయి తటాలున సమర్థుల వారి పాదాలపై పడిపోయి, క్షమించండి గురుదేవా, నాకు ఈ దేహంపై మోహం కాదు, శ్రీరామచంద్రమూర్తి సేవకి లోపం కలగకూడదనే ప్రార్థించాను అని క్షమాపణలు చెబితే వారు శాంతించి అందరికీ ఈ విధంగా బోధన చేశారు. హనుమంతులు వారు ఒక ప్రతిజ్ఞ చేశారు: ఇహలోక సంబంధ విషయాలకి శ్రీరామచంద్రమూర్తిని ఎవరూ ప్రార్థించవలసిన పని లేదు. కష్టాలు కానీ, ఈతి బాధలు కానీ, గ్రహ బాధలు కానీ, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపాల నివారణ కోసం కానీ, సిరి సంపదల కోసం కానీ మీకేది అవసరమైనా నన్ను కోరండి, నేను సమకూరుస్తాను. ఒక్క మోక్ష ప్రాప్తి కోసమైతే మాత్రమే శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించుకోండి అని చెప్పేశారు. భక్తులైనటువంటి వాళ్ళంతమందికి
మొత్తం హెచ్చరిక చేశారు. అందుచేత ఈ తుచ్చమైనటువంటి శరీరానికి కలిగినటువంటి బాధలని శ్రీరామచంద్రమూర్తి దగ్గర మొరపెట్టకండి. నీ గురువు దగ్గరలో లేరనే భావం మీకు కలిగింది, కానీ సర్వత్రా ఉన్నప్పుడు ఎప్పుడు గ్రహించుతావు? సర్వత్రా ఉన్నాడు సద్గురువు అని నువ్వు ఎలా తెలుసుకుంటావు అని ప్రబోధించారు. ఇంకెప్పుడు ఇలా చేయనని ప్రార్థించింది వేణుబాయి. ఆమె తప్పు తెలుసుకుంది. మరొక్కసారి పాదస్పర్శ చేసి క్షమాపణలు చెప్పింది. సమర్థులు వారు ప్రసన్నులయ్యారు. వేణుబాయి తనలో తాను ఇలా అనుకుంది, ఏది జరిగినా నా మంచికే. జ్వరం రావడం, ప్రార్థించడం, ఈ ప్రార్థన తప్పు అని సద్గురువు గారు తెలపడం, సంఘటనలన్నింటికీ కారణం నాలోనే అహం నిర్మూలించుకునే సమయం వచ్చింది కాబట్టి నాకు ఇది మంచిదే జరిగింది అని భావించుకుంది. వేణుబాయికి కనువిప్పు కలిగింది. ఒక్కొక్కప్పుడు సమర్థులు వారు పంక్తి భోజనం చేస్తారు. ఒక్కొక్కసారి వారి గదిలో పదార్థాలన్నీ వడ్డించి ఎవరూ రాకూడదని నిబంధన విధిస్తారు. లోగడ సతీబాయికి తాము భోజనం చేసేటప్పుడు చూడవద్దంటే ఆమె చూసి పడిపోయింది. సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు దర్శనమిచ్చారని తెలుసుకున్నాం కదూ. అలాగే ఒకసారి నిబంధనను ఉల్లంఘించి పొరపాటున ఒక పదార్థం మర్చిపోయానే అని వేణుబాయి ఆ పదార్థాన్ని గురుదేవులకి వడ్డించాలని గది తలుపులు తీసుకుని లోపల ఉన్న మూర్తిని ఉగ్రస్వరూపుడైనటువంటి హనుమాన్ని దర్శించింది. వెంటనే అక్కడ కళ్ళు తిరిగిపోయి పడిపోయింది. చలనం లేకుండా పడిపోయింది. అక్కాబాయి వచ్చి పరిస్థితిని గమనించి ముఖం మీద నీళ్లు జల్లింది. ఎన్నో ఉపచారాలు చేసింది. అయినా వేణుబాయి కళ్ళు తెరిచి చూస్తున్నా ఆ చూపు అర్థం లేని విధంగా ఉంది. ఎవరిని గుర్తించే స్థితి లేదు. చివరికి సమర్థులే బయటకు వచ్చినప్పుడు అందరూ చేతులు జోడించి వేణుబాయిని కరుణించి మామూలు వ్యక్తిని చేయండి ప్రార్థన చేస్తే ఆమె ఎందుకు గది తలుపులు తెరిచింది అని స్వామి ప్రశ్నించారు. స్వామి పాయసం మర్చిపోయానని వడ్డించడానికి వచ్చినట్లుంది. చేతిలోని ఆ గిన్నె ఇక్కడే పడి ఉంటే గ్రహించాను అని అక్కాబాయి చెప్పింది. తర్వాత స్వామి వేణుబాయిని కరుణించండి తల్లి తండ్రి, మాకు మీరే కదా. పిల్లలు తప్పులు చేయడం సహజం, క్షమించడం మీ ధర్మం, మీ బాధ్యత అనగా వెంటనే ప్రసన్న కంఠస్వరంతో లేమ్మా, లేచి భోజనం చేయి అన్నారు. వేణుబాయి లేచి కూర్చుని అందరినీ చూసి నాకేమిటైంది అని ప్రశ్నించింది. జరిగినదంతా చెప్పి అందరూ సంతోషంతో భుజించారు. కాబట్టి సమర్థులు వారు రామేశ్వరం యాత్రకి వెళ్తున్నప్పుడు చికోడి అనే గ్రామంలో 2 రోజులు ఉన్నారు. అక్కడ తిమాజీ పంత్ అనే పరమభక్తుడు స్వామి సమర్థులు వారిని దర్శించుకుని వారింటికి ఆహ్వానించి పూజించి మంత్రోపదేశాన్ని పొందారు. అప్పుడు సమర్థులు వారు తిమాజీ పంత్ వారికి శ్రీరామ పంచాయతనం ప్రసాదంగా ఇచ్చి తమ హస్తాన్ని అతని తలపై ఉంచి దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించారు. తర్వాత సమర్థులు వారు ముందుకు సాగి తంజావూరు చేరుకున్నారు. సమర్థులు వారు వెళ్ళిన రోజునే తిమాజీ పంత్ రాత్రిపూట బహిర్భూమికి వెళితే అక్కడ సర్పం కాటు వేసింది. ఆయన భయంతో ఇంటికి తిరిగి వచ్చి శ్రీరామచంద్రమూర్తి ప్రభువు ముందు శరణాగతి చేసి ప్రార్థిస్తే కొంతసేపటికి శ్రీరామచంద్రమూర్తి ఆ విషప్రభావాన్ని ఆకర్షించుకుని ఆయన విగ్రహం మొత్తం నల్లగా మారిపోయింది. తర్వాత తిమాజీ పంత్ చూసి చాలా బాధపడ్డారు. సమర్థులు వారిని ప్రార్థించుకుంటే శ్రీరామచంద్రమూర్తికి ఇంత కష్టాన్ని కల్పించినటువంటి ఈ శరీరం తనకొద్దని ప్రార్థన మొదలుపెట్టారు. ఆ విగ్రహం మామూలుగా కాకపోతే నేను బ్రతకను అని శరీరం వదిలేస్తానని ప్రాణాచారం చేసి పడుకున్నాడు. సమర్థులు వారు అతనికి స్వప్నంలో కనిపించి ఆశీర్వదించారు. తెల్లవారు చూస్తే శ్రీరాములు వారి విగ్రహం మామూలుగా మెరుస్తూ కనిపించింది. అమితానందంతో విగ్రహాలను తన ఇంటిలోనే ప్రతిష్ఠింపచేసి అన్నసంతర్పణ చేసి తన జీవితాంతం శ్రీరామచంద్రమూర్తి వారి సేవలో గడిపాడు తిమాజీ పంత్. ఆ తర్వాత సమర్థులు వారు తీర్థయాత్రకు వెళ్ళారు. శిష్యులను అంతమందిని వెంట తీసుకుని రామేశ్వరం యాత్రకి వెళుతూ ఉంటే శివాజీరాజు కొంతమందిని పరిచారకులని సంభారాలని సమకూర్చి సకల ఏర్పాట్లు చేశాడు. తంజావూరులో తన తమ్ముడైనటువంటి వెంకోజీకి ఆశీర్వచనాలు ఇవ్వమని కోరాడు. వెంకోజీరాజుకి కవురు వార్తాహరుల ద్వారా ముందుగానే తెలియజేశారు. సమర్థులు వారు తంజావూరు వస్తున్నారని తెలియగానే శివాజీ తమ్ముడు వెంకోజీరాజు షహాజీ 2వ భార్య కొడుకు సమర్థుల వారికి ఘనమైనటువంటి స్వాగతం పలకడం కోసం మన్నార్ గుడి వరకు ఎదురొచ్చి ఉత్సవ లాంఛనాలతో స్వాగతం పలికి ఆదర సత్కారాలు చేశాడు. తన అన్నగారికి గురువుగా అందరికీ పరిచయం చేసి వారు కొన్ని దినాలు ఇక్కడ ఉండవలసిందిగా కోరి నివాస వసతి చేశారు. ఈ సేవలను స్వయంగా తానే చూస్తానని చెప్పారు. ఆ రాజ్యంలోనే అయ్యప్ప దీక్షితులనే ఆంధ్రుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన వెంకోజీరాజా స్థానంలో రాజగురువుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఈ సమర్థుల వారు రావడం వలన తనకి మర్యాదలు తగ్గిపోతాయేమో అని భయం పట్టుకుంది. అంతేకాక సమర్థుల వారి శక్తి సామర్థ్యాలు
సమర్థులు వారి శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కూడా తెలుసుకుని మొత్తం తెలుసుకున్నాడు. రాజగురువుగా ఉన్నప్పటికీ ఏదో యజ్ఞయాగాదుల నిర్వహణ, పూజలు, పురస్కారాలే కానీ తమ వద్ద అంత అతీత శక్తులు ఏమీ లేవు. కాబట్టి ఆయన్ని ఎలాగైనా త్వరగా పంపించేయాలని సంకల్పించుకున్నాడు. అంటే అది ఒక విధమైనటువంటి ఈర్ష్య లేక ఒక అసూయ లాంటి ఒక గుణం. ఒక రోజున సభలో దీక్షితులు అనేక మంది విద్వాంసులు ఉంటూ ఉండగా సమర్థులు వారిని కించపరచాలనే భావంతో గురువర్య తమ ఆశ్రమంలో స్త్రీలు కూడా ఉంటారట, సాధువులకి స్త్రీ సాంగత్యం దోషమని శాస్త్రవాక్యం ఉన్నది, దీన్ని తమరేమంటారు అని ప్రశ్నించాడు. సమర్థుల వారు సెలవిచ్చారు. దీక్షితులు వారి ప్రశ్న చాలా మంచి ప్రశ్నే. సందేహాలు వచ్చినప్పుడు వాటిని తీర్చుకోవాలి, లేకపోతే ముందు ముందు ఇవి ఆధ్యాత్మిక ప్రగతి మార్గాన్ని మూసేస్తాయి. భగవంతుని సృష్టిలోని రూపాలే స్త్రీ మరియు పురుష రూపాలు. పరమాత్మ పురుషుడని, పరమాత్మ యొక్క సృష్టి సంకల్పానికి సహకరించే శక్తికి స్త్రీయత్వం ఆపాదించి ప్రకృతి అని నామకరణం చేశారు ఋషులు. ప్రకృతి బహిర్గతం కాని సమయంలో పరమాత్మలో లయమయ్యే ఉండేది. ఈ రెండును విడిపోకముందు పరమాత్మయని, పరబ్రహ్మయని చెప్పబడింది. ఆ పరమాత్మ యొక్క అంశమైనటువంటి ఆత్మే ప్రతి జీవుడి స్త్రీగాను పురుషుడిగాను ఆకారాన్ని ధరించింది. కానీ అది మాత్రం నిరాకారమేనని అందరికీ విశదమే. ఈ కీలకం తెలిసిన వారికి ఆకారాలతో పని అవుతుంటుంది. అది కాకుండా పురుష రూపంలో ఉన్న స్త్రీ రూపమైన ఆత్మ తప్ప మరి ఇతరమంతా ప్రకృతి అని చెప్పబడింది. ప్రకృతి అంటే గుణయుతమైనది, నిర్గుణమైనది, పరబ్రహ్మం. ఇది తెలుసుకోవడానికి ఏర్పడిందే దేహం. దేహీ దేహముల సంబంధం తెలుసుకోవాలి. సహజంగా పురుష శరీరానికి బలము, తేజము, పౌరుషము, నిష్ఠ, జ్ఞానము, స్థైర్యము, ధైర్యము, శౌర్యము కలిగి ఉన్నటువంటి కారణంగా అహంకారం స్వభావ సిద్ధంగా ఉంటుంది. స్త్రీ రూపానికి లాలిత్యము, సుకుమారం, సౌందర్యము, వినయము, విధేయత, వినమ్రత, శ్రద్ధ, సహనం, ఇతరులకి మేలు చేయడం, సేవ చేయడంలో సంతోషం, ప్రేమతత్వం, తెగువతనం, పట్టుదల, చంచలత్వము అనేవి సహజ సిద్ధ లక్షణాలు చెప్పబడ్డాయి. ఈ విధములైనటువంటి రెండు రూపాలు సృష్టిని భగవంతుడు ఏర్పరిచిన కారణం కలిపి రెండిటిలోని గుణజాలాలు సమన్వయపరుచుకుని సంసారమందు సుఖించువారు ధన్యులు. సాధారణ వ్యక్తులని వారి పేరు. వీరి తత్వాన్ని తెలుసుకుని భగవదాజ్ఞను మాత్రమే అనుసరించు సర్వత్రా పరతత్వమే సమదర్శనం చేయువారు సాధుపురుషుడు. సాధువులకి స్త్రీ సాంగత్యం తగదన్న వాక్యము సత్యము. దాని అర్థం ఏమిటంటే సాధుపురుషులు మానసికంగా స్త్రీ రూపాన్ని స్మరించరాదు, వాక్కుల ద్వారా స్త్రీల యొక్క రూపలావణ్యాన్ని వర్ణించరాదు. అలా చేసిన వారు పతనానికి వెళ్ళిపోతారు. సాధారణ వ్యక్తులైనా తన సహధర్మచారిణి యందు మాత్రమే అనురాగం కలిగి ఉండాలని శాస్త్రం చెబుతున్నది. అలా కాక పరస్త్రీలను మానసికంగా కానీ వాక్కులతో కానీ స్మరిస్తే పతనం తప్పదు. సామాన్యులకు ధర్మపత్ని తప్ప మిగిలిన స్త్రీలందరూ సోదర సమానులుగాను, మాతృ సమానులుగాను, పుత్రికా సమానులుగాను భావించుట సల్లక్షణం. సాధువులకు కన్నతల్లే కాక లోకంలో స్త్రీలందరూ మాతృ సమానులే. భిక్ష పెట్టినవారు, సేవలు చేసేవారు, అన్ని రంగాల్లో స్త్రీ యొక్క సహాయం ఉంటూనే ఉంటుంది. అంతేకాదు మాతలందరూ మా బోధనను శ్రవణం చేస్తేనే దేశ సంరక్షణకు ఉపయోగపడే సంతానాన్ని ప్రసాదించగలరు. ఇదే మహాత్ముల ఆశయం అని సుదీర్ఘ ప్రవచనం చేశారు. శాంత గంభీర స్థిరత్వాలు కలిగి ఉంటే మోహం దూరమవుతుందని తెలిపారు. అంతా విని సభాసదులు ఆశ్చర్యం, ఆనందం, పారవస్యాన్ని పొంది నిశ్చేష్టులై కొంతసేపు ఉన్నారు. తర్వాత తెప్పరిల్లుకుని అయ్యప్ప దీక్షితుల వారు రాజగురువు సమర్థరామదాస స్వాముల వారికి జయమని జయ జయధ్వానాలు చేసి పాదాభివందనం చేశారు. సమర్థుల వారు జయ జయ రఘువీర సమర్థ అని శ్రీరామనామస్మరణం చేసి సభాసదులందరూ జయ జయధ్వానాలు చేశారు. ఆ తర్వాత రామేశ్వరం పోయే దారిలో అయ్యప్ప దీక్షితుల వారి స్వగ్రామమైనటువంటి ఆడపల్లె అనే గ్రామం ఉంది. సమర్థరామదాస్ స్వామి వారు రావాలని కోరి తన గ్రామానికి తీసుకుని వెళ్ళి తన స్వగృహంలో వారికి భిక్ష ఇవ్వాలని తన కోరికను స్వామివారికి నివేదించి అనుమతి పొందాడు. గొప్ప వైభవంగా సమర్థుల వారిని తన గ్రామానికి తీసుకుని వెళ్ళి ఆదర సత్కారాలతో వారికి పాదపూజలు చేసి కుటుంబంలోని వారందరికీ సమర్థుల వారి చేత దీవెనలు ఇప్పించాడు. ఎవరు? అయ్యప్ప దీక్షితులు గారు. తన చపలత్వ బుద్ధి వలన తమరిని విమర్శించి తప్పు చేశానని ఇక మీదట అలా చేయకుండా బుద్ధిని ప్రసాదించమని వేడుకున్నాడు. సమర్థులు వారు ఆ బ్రాహ్మణుతో, నువ్వు లోకరీతినే ప్రవర్తించావు, ఏది జరిగినా మన మంచికే అని భావించుకో. నీ మూలాన వెంకోజీరాజు మొదలైన సభాసదులందరూ సత్యాన్ని తెలుసుకున్నారు. మేము తిరిగి వచ్చేసరికి ఆంజనేయ స్వామి వారి ఆలయం నిర్మించమని ఆదేశించారు. తనతో వచ్చినటువంటి బికాజీ గోసావి గారిని తంజావూరులో తాము తిరిగి వచ్చే వరకు ఉండమని ఆదేశిస్తూ సమర్థులు వారు రామేశ్వరాన్ని దర్శించి తిరిగి వచ్చేసరికి తంజావూరులో మఠం నిర్మించబడింది.
అక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ప్రతిష్ఠించి బికాజీ గోసావిని ఇక్కడ మఠాధిపతిగా ఎవరిని నియమించాలని ప్రార్థిస్తే మౌని గోసావి గారిని పిలిపించి ఇక్కడ మఠ నిర్వహణని అప్పగించే బాధ్యత వారికి అప్పజెప్పారు. వెంకోజీ మహారాజుకు అనుగ్రహం ప్రసాదించమని కోరి అయ్యప్ప దీక్షితులు రాజగురు ఇప్పించారు. సమర్థులు వారితో వెంకోజీ ఇలా ప్రార్థించారు: మహారాష్ట్రయ కాకుండా ఈ రాజ్యం కూడా తమదిగా భావించి మాకు రక్షణ ఇవ్వండి అని విన్నపం చేసుకున్నాడు. సర్వరక్షకుడు శ్రీరామచంద్రమూర్తి ప్రభువులు మీరు వారి నామస్మరణాన్ని విడిచిపెట్టకుండా చేయండి అని ఆదేశాలిచ్చారు. సమర్థులు వారు తిరిగి ప్రయాణమవుతూ ఉంటే అందరూ చేతులు జోడించి సమర్థుల స్వరూపాన్ని చిత్రం గీయించి పూజించుకోవడానికి అనుమతి కోరితే చిరునవ్వులు అలాగే అని చిరునవ్వులు చిందిస్తూ అని సమ్మతిని తెలిపారు. బికాజీ గోసావి సమర్థుల వారి చిత్రపటాన్ని మొట్టమొదటిగా గీస్తే స్వామి ఆజ్ఞని పొంది పీఠంలో పూజాధికారులు నిర్వహించి ప్రతి సంవత్సరం ఉత్సవం చేస్తారు. తరువాత సాఫల్ మఠంలోని శివగాములోని కూడా చిత్రపటాలు ఏర్పాట్లు చేయబడ్డాయి. సమర్థుల వారు తిరుగు ప్రయాణంలో ఉడిపి క్షేత్రానికి వెళితే మధ్వాచార్యులు గారికి అపరిమిత ఆనందం కలిగింది. సమర్థుల వారిని సమాదరించి కొన్ని రోజుల పాటు తమ వద్ద ఉంచుకుని ఇష్టాగోష్ఠి చేశారు. సత్సంగాలు చేసుకున్నారు. మధ్వాచార్యులు తమ శిష్యులతో సమర్థుల వారు సాక్షాత్తుగా హనుమంతుని అవతారమని స్పష్టం చేసి పలికారు. ఈ భూమిపై శ్రీరామ భక్తిని ప్రచారం చేయడానికి అవతరించారు అని చెప్పారు. తర్వాత సమర్థుల వారు ప్రయాణించి మంచాళ క్షేత్రం మంత్రాలయ క్షేత్రానికి రాఘవేంద్ర స్వామి వారిని కలిశారు. వారిద్దరు కూడా కలయిక కూడా దేశ స్వాతంత్ర్య పరిరక్షణ కార్యనిర్వహణ కోసమేనని తెలుసుకుని ఒకరినొకరు అభినందించుకున్నారు. తర్వాత వారి వద్ద వీడ్కోలు పొంది కృష్ణా తీరానికి వచ్చారు. సమర్థులు వారి రాక తెలిసి శివాజీ మహారాజు వారు తొరగల్ వరకు ఎదురేగి స్వామి సమర్థులను స్వాగతించి చాఫల్ మఠానికి తోడ్కొని వచ్చారు. సమర్థులు వారి యాత్రా విశేషాలు వింటూ సమర్థులు వారి అనుగ్రహం తన తమ్ముడికి అందించినందుకు అభినందనతో కూడిన ఆనందాన్ని పొందాడు. సమర్థుల వారి వియోగం తనకి చాలా కష్టమని తెలిపి ఈరోజు దర్శనం పొంది తనకు అపార బలం కలిగిందని పొంగిపోయాడు. చాఫల్లో గురు సన్నిధిలో 2 రోజులు ఉండడానికి అనుమతి తీసుకుని తర్వాత శివాజీ గురువుగారి అనుమతి పొంది రాయగఢ్కు బయలుదేరి వెళ్ళాడు. ఇది ఇవాళకి సంబంధించినటువంటి విశేషాలు. స్వామివారి తాలూకా లీలా విషయాలు, లీలాఘట్టాలు అయ్యా. ఇక్కడికి ఇది సమాప్తం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మహాప్రభు.